జై శ్రీరామ్, జై శ్రీరామ్. మళ్ళీ హిందుత్వం మీద ఒక దాడి జరిగినట్టుంది. హిందువులంటే ఒక విధమైన చులకన భావం. మన హిందువులకే, మన హిందూ అయి ఉండి మన దేవతలని ఎంత దారుణంగా మాట్లాడినాడంటే, అంటే హిందూజం గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళకి వెంటనే ఒక లక్షల్లో లైక్లు వస్తాయి అని వాళ్ళ భ్రమపడుతున్నారు. ఈరోజు ఇంత దారుణంగా వాడు ఒక వ్యక్తి, నా అన్వేషణ అనే యూట్యూబరు, అన్వేషణ వ్యక్తి ఒక పనికి మాలిన వెధవేవాడు. వాడు ఈరోజు మా దేవతలైన సీతాదేవిని, ద్రౌపది అమ్మవారిని వాడు మాట్లాడిన విధానం చూస్తుంటే కడుపులో కాలుతోంది. మా తల్లులు ఆ ఎదవకు తల్లి భార్య ఉన్నారో లేదో కూడా తెలియదు మాకు. వాళ్ళ భార్య ఉందా? వాడికి భార్య ఉందా? ఎంత దారుణం అంటే ఇది. అతను మాట్లాడిన విధానం నాకు నిజంగా చాలా బాధేసింది. అతని మీద ఈరోజు తిరుపతిలో ఎస్పీ గారి వద్ద కంప్లైంట్ ఇస్తున్నాము. ఎట్టి పరిస్థితులు అతను వదలకూడదు. రేపు అతను ఎక్కడున్నా, విదేశాల్లో కాదు ఎక్కడున్నా సరే అతను అరెస్ట్ చేసి అతన్ని ముందు తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టాలి. ఎందుకంటే హిందుత్వం మీద మాట్లాడడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈరోజు ఇలా మాట్లాడటము హిందువులందరూ రేప్ చేస్తారని చెప్పాడు ఒక ఎదవ. ఆ ఎదవ హిందువులందరూ రేప్ చేస్తారంట. భారతదేశంలో రేపులు ఎక్కువ జరుగుతాయంట. ఒరే వెదవా, 150 కోట్ల జనాభా ఉన్న భారతదేశం రా ఇది. స్త్రీని అత్యంత గౌరవించే భారతదేశం రా మన దేశము. మన భారతదేశంలో స్త్రీని ఎంత గౌరవిస్తామో అందరికీ తెలుసు. అటువంటి స్త్రీని నువ్వు ఆ రేపులు జరుగుతున్నాయి, అత్యధికంగా రేపులు జరుగుతున్నాయి, హిందువులు చేస్తున్నారనేది చాలా దారుణము. దీని మీద మేము చాలా తీవ్రంగా విమర్శిస్తాం. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. అతన్ని అరెస్ట్ చేసి ఎస్పీ గారు వెంటనే ఇక్కడ అతన్ని పిలిపించి అరెస్ట్ చేసి అతన్ని శిక్షించకపోతే మేము ఎంత తీవ్ర ప్రమాణంగా ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. మేమైతే అన్వేషణ వ్యక్తి ఇండియాలోకి రాగానే తరిమి కొడతామని కూడా చెప్తున్నాము. థ్యాంక్ యూ. నా అన్వేషణ వాడు ఒక లుచ్చా విధవ. ఇతను ప్రపంచ యాత్రికుడు అని చెబుతూ తిరుగుతూ తను ఫాలోయర్స్ని పెంచుకుంటూ రాను హిందుత్వం మీద ద్వేషం పెంచుకుంటూ హిందూ దేవదేవతలను సంస్కృతిని చాలా తక్కువగా నీచంగా చేసి మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఏ ఒక్కరిని వదలట్లేదు. ఇతను ప్రజల మధ్య విద్వేషాలు రేపుతూ, మతాల మధ్య విద్వేషాలు రేపుతూ, వారి పైన కుట్రలు పండుతూ దేశంలో విచ్ఛిన్నం తేవాలని ఇతను చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇతని పైన రెడ్ నోటీస్ జారీ చేసి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వీడు వాడిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసే విధంగా చేయాలి. ఇలాంటి వారికి ఒక్కసారి అరెస్ట్ చేసి లోపల వేస్తే మిగతా యూట్యూబర్లు ఎవరున్నా కావచ్చు ఈ విధంగా మత విద్వేషాలు రేపే విధంగా, మతాల్ని కించపరిచే విధంగా మాట్లాడాలంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా ఇతను శిక్షించాలి. అలా చేయాలని నేను మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నా. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నా. జై శ్రీరామ్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.